అమ్మా, ఎవరికన్నా టీకా వేస్తే వాళ్ళు దీని మీద సంతకం పెట్టాలి. ఆవిడ ఎలాగో పడుకున్నారు కాబట్టి ఆవిడ మనవరాలుగా మీరు పెట్టాలమ్మా. అలాగే ఎన్ని కావాలంటే అన్ని అంటుతాను. ఇదిగో అమ్మా. దానికి కింద పేపర్ మీద కూడా పెట్టమ్మా. ఆగు చిట్టమ్మా, ఏదైనా సంతకం ఒక్క పేపర్ మీద తీసుకుంటారు, మీరేంటి ఇన్ని పేపర్ల మీద సంతకాలు తీసుకుంటున్నారు? వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి నాన్న. ఎంతైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనివ్వండి. చేసుకొని బావా, ఏటద్ది సంతకమేగా. సరిపోయా ఇంకా కావాలా? చాలు చాలు, సరిపోయాయమ్మా, సరిపోయాయి. అదేం సంతకం పెట్టిందో, ఏం లోకం, ఏమీ కనబడి సావట్లేదు. కాంతమ్మ గారు, నేను కళ్ళజోడు తేవడం మర్చిపోయానండి. చిన్న చిన్న అక్షరాలు నాకు కనిపించట్లేదండి. ఓసారి సంతకాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. అలాగే. ఇదేంటి చిట్టమ్మా, సంతకం పెట్టమంటే పోరా పిచ్చదవా అని పెట్టా? అమ్మగారికేదో ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడ కాళ్ళు చేతులు పడిపోయేలాగా చేద్దామనుకున్నారు. ఎరా, మా చిట్టమ్మ పేరు మీదున్న వీరనారాయణ గారి ఆస్తిని కొట్టేద్దామని చూస్తావా? ఆ పెద్ద ఆవిడికి కాళ్ళు చేయి పడిపోయేలా చేద్దామనుకున్నావా? ఉండరా, ఇప్పుడే వెళ్ళి బామ్మ దగ్గరున్న గన్ను తీసుకొచ్చి నిన్ను షూట్ చేసి పారేస్తాను. బాబా, నువ్వు తొందరగా వెళ్ళి గన్ తీసుకురా. అయ్యో బాబోయ్, ఇది ఎక్కడ గొడవరా నాయన? ఒరే పదరా, ఇక్కడే ఉంటే కాల్చి చంపేసేలా ఉన్నారు. ఒరే కోటిగా, ఇదేంటి ఈ లేడా? అయితే చంపా, నేను కూడా చంపా. రవిచంద్ర, వాళ్ళనెందుకు వదిలేశావురా? కాకినాడ నుంచి ఇక్కడి దాకా వచ్చి చిట్టమ్మ ఆస్తినే రాయించుకోవాలనుకున్నారంటే వాళ్ళెంతో పెద్ద ప్లాన్లో ఉంటారు. అలాంటి వాళ్ళని వదలకూడదురా. ఎందుకు వదులుతాం కాంతమ్మత్తా? ఖచ్చితంగా పట్టుకుంటాం. నిజాలన్నీ రాబడతామత్తా. వాళ్ళెవరు పంపించారో, ఎందుకు పంపించారో అన్నీ తేలుతాం.
కాంతమత్తా, ఇదంతా నీ ప్లానే అని నాకు బాగా తెలుసు. కాకపోతే నీ పేరు చెప్తే బాగోదని ఆ పుల్రాజు కోటిగాడే ఆస్తి కొట్టేయడానికి వచ్చారని నీ కొడుక్కి చెప్పాను. పొరపాటుని ఇదంతా నువ్వే చేయించావని చెప్పుంటే నీ మొహాన తువ్వు అనుండేవాడు. ఇప్పటికైనా నువ్వు చేసిన ఛాలెంజింగ్ ఆపేసి ఇక్కడి నుంచి వెళ్లేదాకా బుద్ధిగా ఉండు. లేదంటే ఈసారి ఆ ఇంజెక్షన్ నీకు చేస్తాను. జాగ్రత్త. బావా, ఎల్లి నాన్నమని ఆసుపత్రికి తీసుకెళ్దావా? అలాగే చిట్టమ్మ, పద. రాదునా అక్క, ఇలా అయిందేటక్క? అంతా మన కర్మరా, మన కర్మ. మన నీలాంబరే మనకి శత్రువయ్యి మన శత్రువుతో చెయ్యి కలిపింది. అందుకే మనం చిట్టమ్మకి అడ్డంగా దొరికిపోయాం. ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తే ఆ నీలాంబరి కంట పడకుండా చెయ్యాలక్క. అసలు ఈ కోటిగాడు పుల్రాజుగాడు ఎక్కడ చచ్చారు? వెళ్ళి చూద్దాం పద. పదరా. ఒరే కోటిగా, నాకేం కనిపించట్లేదురా. కొంప తీసి పర్మనెంట్ గా కుటుంబ రావులో అయిపోతానారా? నాకు అదే అనుమానం ఉంది బావా. బాధపడమాకు. ఏ గుడి దగ్గర హాయిగా అడుక్కోవచ్చులే. ఇదిగో ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. చెత్త కదా. అసలు ఇదంతా నీ వల్లే కదరా. ఆ పక్కనే ఉన్న నీళ్లున్నాయో తీసుకో, మొహం కడుక్కుంటా. అట్టగే బావా. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నిన్నెవర్రా ఇంజెక్షన్ చేయించుకోమంది? నేనెక్కడ చేయించుకున్నానమ్మా? ఆ పనికి మళ్ళీ అదువే పొడి చేశాడు. దాంతో కళ్ళు మసక బారిపోయినాయమ్మా. ఆ వీరనారాయణ వచ్చాడంటే ముసల్ది నిజాలన్నీ చెప్పేస్తుందిరా. ఆ తర్వాత వీరనారాయణ నన్ను చంపేస్తాడురా. ఊరుకోండమ్మా. ఇల్లు కాయలు ఒకడు ఎడుతుంటే ఊళ్ళో ఉల్లిపాయలు కాయలు ఇంకోటి ఎడుతున్నాడంట. బావా ఇదిగో బావా, కడుక్కో. బాగా కడుగు బావా. అమ్మా, ఛ! అమ్మా, కనపడుతుందమ్మా. ఏంది బావా కనపడి? అటు అమ్మా, కనపడుతున్నారమ్మా. ఇప్పుడు నా కళ్ళు కనపడుతున్నాయమ్మా. ఒరే, వీరనారాయణ వచ్చేశాడు. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఒరే అవతారం, ఇప్పుడు గనక వీరనారాయణ ముసల్దాన్ని కలిశాడంటే మన పని అవుట్రా. అర్జెంటుగా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. పద. పదక్క. హలో, ఇప్పుడే ముంబై నుంచి వచ్చానండి. తప్పకుండా వచ్చి కలుస్తాను. ఎక్కడికి నాన్న వెళ్తున్నావు? బామ్మగారికి మెడిసిన్స్ ఫ్రూట్స్ తేడానికి వెళ్తున్నాను. అలాగే నాన్న, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వెతికి వెతికి మరి మంచివి తీసుకురా. లేట్ అయినా పర్లేదు. అదే, కొంచెం మంచి షాప్లో తీసుకురా అంటున్నాను. అలాగే అమ్మ. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? అలాగే అమ్మ. సరే నాన్న. ఒరే అవతారం, అక్క, చిట్టం ఎక్కడుందో చూడు. నేనెళ్ళి ఆ ముసల్ది ఎక్కడుందో చూస్తాను. అలాగే అక్క. వీళ్ళిద్దరేంటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏం చేయబోతున్నారబ్బా? నానమ్మకి
పాలిచ్చి టాబ్లెట్ ఎత్తే గాని పాపం జ్వరం తగ్గేలా లేదు. ఏరా తమ్ముడు, చిట్టం ఎక్కడుంది? కిచెన్లో ఉందక్క. సరే, ఆ చిట్టెమ్మని కిచెన్లోంచి ముసల్దాని గదికెళ్లకుండా నువ్వు చూసుకో. ఈ లోపు ముసల్దాని సంగతి నేను చూసుకుంటాను. అలాగే అక్క. వెళ్ళు. ఇందాకేమో అటెళ్ళారు, ఇప్పుడేమో ఇటెళ్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బా ముసల్దానా, రోకలి బండని పచ్చళ్ళు నూరడానికి మాత్రమే వాడతారు. కానీ ఇప్పుడు నేను నిన్ను దంచడానికి వాడుతున్నానే. సిట్టమ్మా, శేషమామ గారికి ఏడిగా కాఫీ కావాలంట, పాలొద్దంట. అదేటి నాతో పాలు కదా తెమ్మంది. ఇప్పుడు నేను మా అక్క వెళ్తే సిట్టమ్మని కాఫీయే తీసుకురమ్మని చెప్పమని చెప్పింది. నోరంతా పాపం చేదుగా ఉందంట, పాలు తాగలేదంట. అలాగా? సర్లే అనియా, నేను కాఫీ ఎట్టి తీసుకెళ్తానులే. కోకిలమ్మ, ఏయ్ మూగా, ఒక్కసారి నువ్వు దీన్ని పట్టుకో. ఏ చెప్తే కాని పట్టుకోవా? ఒకసారి పట్టుకో. ఒసే మోగదానా, నేను ఎంతో ప్లాన్డ్గా ఈ రోకలి మీద నీ వేలిముద్రలు పడేలా చేశానే. ఇంకాసేపట్లో నేను చెయ్యబోయే నేరం ఈ వేలిముద్రల ఫలితంగా నీ మీదకే రాబోతుందే. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఒక్క నిమిషం, అయిపోయింది. నా ఫోన్ ఇక్కడే ఎక్కడో పెట్టాను. థ్యాంక్స్ కోకిలమ్మ. ఏది ఇలా ఇవ్వు. ఇదేటి మా అమ్మ రోకలి బండ అట్టుకునుంది, కాంతమత్తేమో అదే రోకలి బండని తన కొంగుతో పట్టుకుంది. అంటే ఈ రోకలి బండను ఆడుకొని కాంతమత్త ఏదో చేయబోతుందన్నమాట. అందుకే మా అమ్మకి రోకలి బండి ఇచ్చినట్టుంది. అమ్మా, కాంతమత్త రోకలి బండి ఎందుకు ఇచ్చిందే? ఆడు పట్టుకో అంటే పట్టుకోవడమేనా? ఎందుకు, ఏమిటి అని అడగవా? కాంతమ్మత్త ఆ రోకలి బండ నడ్డెట్టుకుని ఏదో చేస్తుంది. అదేటో తెలుసుకోవాలి. చూ, మాటల్లో పడి కాఫీ చల్లారిపోయింది. ఏడ్చేయాలి. ఈ ముసల్దేది వాష్రూమ్కి కాని వెళ్ళిందా? ఓ, వాష్రూంలోనే ఉంది.
అబ్బబ్బా, ఈ ఒళ్ళు నొప్పులు జ్వరంతో చచ్చిపోతున్నాను. రవిచంద్ర తొందరగా టాబ్లెట్స్ తెస్తే వేసుకొని రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడం ఏంటి? డైరెక్ట్ గా రెస్ట్ ఇన్ పీసే. శాశ్వతంగా రెస్ట్ తీసుకో. ముసల్ది ఇంకా బతికే ఉంది. ఎంతైనా పాపి చిరాయి అన్నారు కదా. ఎన్ని పాపాలు చేసిందో ఏంటో, ఇంత దెబ్బ కొట్టినా కాని ఇంకా బతికే ఉంది. అక్క, ఆ, కోకిలమ్మ చీర తెచ్చావా? తెచ్చానక్క. రే, ఇక్కడ కాదు, ముసల్దాన్ని బెడ్ వెనక దాచేద్దాం. సాయం పట్టు. బాబాయ్, ఎప్పుడొచ్చావు బాబాయ్? ఇప్పుడే వచ్చాను చిట్టమ్మా. సారీ అమ్మా, నా వల్ల మీకు లేట్ అయిపోయింది. పర్లేదు బాబాయ్, నువ్వెప్పుడొత్తావా, నీ ఆస్తి మొత్తం నీకు రాసేసి ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నాము. నీ బాధ నాకు అర్థమైందమ్మా. రేపే ఏర్పాట్లు చేస్తాను. సంతకాలు పెట్టేసి వెళ్ళిపోదు గాని, సరేనా? అలాగే బాబాయ్, చాలా సంతోషం. అవును, అమ్మ ఎక్కడుంది? గదిలో ఉంది బాబాయ్. రాత్రి జ్వరం వచ్చిందంట, పడకనుంది. అలాగా? టాబ్లెట్స్ ఏమైనా వేశారా? లేదు బాబాయ్, బా వెళ్ళాడు తేవడానికి. సరేనమ్మా. ఆ కాఫీ ఎవరికి? నానమ్మకి. పర్లేదులేమ్మా, నేను ఇస్తాను. పర్లేదులే బాబాయ్, నేను ఇస్తాను. నేను ఇస్తాను కదమ్మా, ఇవ్వు. సరే, నేను నీ కాఫీ పెట్టుకొస్తాను బాబాయ్. సరే.
అవతారం నువ్వు ఇంట్లో ఉంటే వీరనారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. వీరనారాయణ అడిగితే ఏదో పని మీద బయటికి వెళ్ళావని చెప్తాను. అట్టాగే అక్క. అమ్మా అమ్మా ఇదేంటి? అమ్మ గదిలో ఉందని చిట్టమ్మ చెప్పింది. ఇక్కడ చూస్తే అమ్మ లేదు. ఓ బాత్రూమ్కి వెళ్ళి ఉంటుందేమో. సరే. చిట్టమ్మా వచ్చావు బావా? మ్మ్. నీకోసమే తెలుస్తున్నాను. సమయానికి వీరనారాయణ బాబాయ్ కూడా వచ్చేసాడు. ఓ వీరనారాయణ గారు వచ్చేసారా? అవును బావా, నాన్నమ్మకి కాఫీ ఇవ్వడానికి పైకెళ్ళాడు. మనం కూడా వెళ్దాం. పద.